జీవీఎల్ నరసింహారావు బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఒకసారి ఫలితాల మీద చూద్దాం, తిరిగి వద్దాం. విల్ టాక్ విత్ రియాజ్. మేమొక కొత్తతనం రాజకీయం తీసుకొస్తామని చెప్పి ఒక రకంగా పూర్తిగా అవినీతిమయ రాజకీయాలను చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈరోజు ప్రజలు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వటం అన్నది ఢిల్లీ ప్రజలకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. అవినీతితో పాటుగా అధికార దుర్వినియోగం. అరవింద్ కేజ్రీవాల్ మేము ఒక సాధారణ పౌరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించాం, అధికారాన్ని దుర్వినియోగం చేసేదానికి మేము వ్యతిరేకమని చెప్పి నమ్మబలికి శీష్ మహల్ లాంటి ఒక రాజమహల్ లాంటి భవనాలు నిర్మించుకొని దానిలో నివసించడం కానివ్వండి, లిక్కర్ స్కామ్ లో విస్తృతమైనటువంటి అవినీతి చేసి పట్టుబడి ఆయన అంతకుముందు ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసేవారు. ఏది కూడా కనీసం అభియోగం చేయలేకపోయారు. ఏది కోర్టులో నిలబడలేదు. అనేక మంది నాయకులకి, మా పార్టీ నాయకులందరికీ కూడా వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ గతంలో. అరుణ్ జైట్లీ గారికి కానివ్వండి, నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, వీరందరికీ అవినీతి ఆరోపణలు చేసి స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఏదో ఒక ఆరోపణ చేసి పారిపోవటం. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజున కోర్టుల ద్వారా ఆయనపై జరిపిన అభియోగాల్ని కోర్టులు నమ్మాయి, విశ్వసించాయి. ఆ విచారణ ఆధారంగా బెయిల్ అనేక సందర్భాల్లో రద్దు చేశాయి, బెయిల్ నిరాకరించాయి. సో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతిమయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో మొదటి 4 రౌండ్లలో వెనుకబడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రౌండ్స్ లో కేవలం 250 ఓట్లతో ఆ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారని చెప్తుంటే ఎంత ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల, అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వం పట్ల వారి విశ్వాసం ఏ విధంగా సన్నగిల్లిందో, పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందో అర్థమవుతోంది. ప్రజలు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకువచ్చేది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, కుంటి సాకుల్ని వెతుక్కుంటూ ప్రతి దానికి తనకి అనవసరమైన విషయాల్లో కూడా కేంద్రంతో తగాదా పెట్టుకుని ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని చెప్పి అనేక ఆరోపణలు చేసి భంగపడ్డటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. ఆయన సొంత నియోజకవర్గంలో కేవలం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడటం చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఒక గుణపాఠం అవుతాయని స్పష్టంగా చెప్పవచ్చు. నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటే అవి ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు. పూర్తి ఫలితాలు వచ్చేదాకా వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ప్రజలు చూపించినటువంటి ఆదరణ దాదాపుగా 5-6% ఓట్ల ఆధిక్యతతో మేము ఉన్నామంటే అది తక్కువ కాదు. గతంలో దాదాపుగా 18% వెనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున 5-6% ఆధిక్యతలో ఉండటం. అందులో కూడా ఇది ముఖాముఖి పోటీ. ఇది మిగతా పార్టీలు, కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ నామమాత్ర పోటీ ఇచ్చాయి తప్పితే నిజమైన పోటీ ఇది హెడ్ టు హెడ్ కాంటెస్ట్. మీరు చూస్తే ముఖాముఖి పోటీ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే నడిచింది. సో ఈ రోజు ఎన్నికల ఫలితాలు గత ప్రతి ఎన్నిక చాలా ప్రధానమైంది. ఢిల్లీ నిజం చెప్పాలంటే ఒక కేంద్రపాలిత ప్రాంతమే మాత్రమే అయినప్పటికీ కూడా ఢిల్లీకి దేశ రాజధాని అయిన కారణంగా కొంత రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ తానేదో కొత్త తరహా